హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్కింగ్ మామ్స్ ఛానల్. ఇవాళ మిమ్మల్ని అందరినీ నాతో పాటు ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను. వచ్చేసేయండి. ఎక్కడికి ఏంటి అని ఆల్రెడీ క్వశ్చన్స్ అయిపోయి ఉంటాయి. ట్రస్ట్ మీ, నాతో వచ్చేయండి. వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. నేనైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాను. ఫుల్ ఆన్ ట్రాఫిక్ జామ్, ఫుల్ వర్షం పడుతుంది. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ఏ టైంకి రీచ్ అవుతామో ఐడియా లేకుండా వెళ్తున్నాం. ఫస్ట్ అయితే కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చేసాను. మన ట్రైన్ ఇక్కడ నుంచి 5 o'clockకి, చూద్దాం ఏ టైంకి వస్తుందో. ఎంట్రన్స్లోనే మన తెలంగాణ కల్చర్ని రిప్రజెంట్ చేసేలాగా పెయింటింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయి. స్టేషన్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది. సో పాయింట్ టు బి నోటెడ్, అన్లైక్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా నీట్గా ఉన్నాయి. నేనైతే నా ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉంది స్టేషన్ అనేది. సో వెళ్ళిపోయాక 5 o'clockకి రావాల్సిన ట్రైన్, యాక్చువల్లీ నేను ఆల్రెడీ లేట్, ట్రైన్ నాకన్నా లేట్. 5 o'clockకి ట్రైన్ అయితే అట్లీస్ట్ మనం 4:30 కన్నా ఉండాలి కదా. నేను రావడం 5:30కి వచ్చాను. 5:30 నుంచి వెయిట్ చేస్తూ ఉంటే ఊరిచ్చి 8:30కి అయితే ట్రైన్ వచ్చింది. సో వెయిట్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ కార్డ్ చూశాను, భలేగా నచ్చింది. ఇలా అయితే ఆ రోజు గడిచి నెక్స్ట్ డేకి అయితే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. అర్థమైందా ఎక్కడికి వచ్చాము అని చెప్పేసి? అర్థమై ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బై ద వే, ముందు వెళ్తున్న వాళ్ళంతా మా గ్రూప్ మెంబర్స్. ఇప్పటికైనా ఒక ఐడియా వచ్చిందా? రాలేదు అంటే కొంచెం వెయిట్ చేయండి. సో ఇలా వెళ్తూ ఉన్నాము. ఇప్పటికైనా ఒక ఐడియా వచ్చిందా? ఎస్, వచ్చేసి ఉంటుంది. వస్తే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఎక్కడికి వచ్చాము అనేది. తెలియని వాళ్ళ కోసం, ఎస్, మనమైతే తిరుపతికి వచ్చాము. ఎందుకు అంటే శ్రీవారి సేవ కోసం. సో ట్రైన్ దిగగానే రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చి ఒక వెహికల్ మాట్లాడుకున్నామండి. వెహికల్ మాట్లాడుకొని ఇంకొక ఎంట్రన్స్ వైపు వెళ్తున్నాము. ఎందుకంటే కొంతమంది గ్రూప్ మెంబర్స్ అక్కడ కూడా ఉన్నారు, వాళ్ళని పిక్ చేసుకోవడానికి. దారిలో ఈ కోనేరు అనమాట, వాటర్ అయితే లేవు. సో అక్కడికి రీచ్ అయిపోయాక మా గ్రూప్ మెంబర్స్ని కలిసిన తర్వాత వాళ్ళ లగేజ్ ఎక్కించబోతూ ఉంటే డ్రైవర్ ఒక బాంబు పేల్చాడు. ఏంటనుకుంటున్నారు? ఎస్, టైర్ పంచర్. లగేజ్ అందరివి ఎక్కిచ్చేసి అందరం మంచిగా కూర్చొని స్టార్ట్ అవుదామనే టైంకి ఇలా అన్నారు. మళ్ళీ ఆ లగేజ్ అంతా కిందకి దించేసాము. అరౌండ్ 12 మెంబర్స్ అండి మేము, గ్రూప్ మెంబర్స్. అందరి లగేజ్ కిందకి దించేశారు. సో సరే, వేరే వెహికల్ మాట్లాడుకొని వెళ్తూ ఉన్నాము. జీప్ ఆగిపోయింది. చూస్తున్నారు కదా, దక్కా ముక్కిలు తింటూ ముందుకెళ్తుంది. ఎలాగో అలాగా స్టార్ట్ చేసేసి ఈ అన్న ఒరిజినల్ డ్రైవర్కి అప్పగిచ్చేశారు వెహికల్. సో మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది కొండ మీదకి. ఏంటో ఒకదాని తర్వాత ఒక హడిల్స్. ఫస్ట్ ట్రైన్ డిలే అట్ అరౌండ్ 3.5 hours ట్రైన్ డిలే. తర్వాత టైర్ పంచర్. తర్వాత తీసుకున్న ఈ వెహికల్ కూడా స్టార్ట్ అవ్వలేదు. మొత్తానికి ఎలాగో అలాగా కొండపైకి అయితే మన ప్రయాణం స్టార్ట్ చేశాము. చూస్తున్నారు కదా ఎంత ప్లెజెంట్గా ఉంటుంది తిరుపతి అయితే. నాకు చాలా ఇష్టము. ఉక్కపోత ఎస్ ఉంటుంది, బట్ మేము వెళ్ళిన టైంకి అంత లేదు. ఇది అట్ అరౌండ్ మధ్యాహ్నం 2 or something అండి ఇది టైం వచ్చేసి. బట్ చూస్తున్నారా, ఎండ అంతగా లేకుండా కొంచెం బాగా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే. నాకు ఇట్లా గ్రీనరీ, హిల్ స్టేషన్స్ ఇవంటే చాలా ఇష్టము. ఐఎమ్ నాట్ అ బీచ్ పర్సన్. ఫ్రెష్ వాటర్ లేక్స్ కానీ లేదంటే ఇలా హిల్ స్టేషన్స్ అంటే నాకు చాలా ఇష్టము. అందున తిరుపతి అంటే ఇంకా ఇష్టము. ఏడుకొండలు వెళ్ళాలి అనేసి. నేను ఫస్ట్ తిరుపతి వచ్చింది అయితే నా పుట్టు వెంట్రుకలు తీయించుకోవడానికి. అప్పుడు నాకు అసలు ఏం తెలీదు, చాలా చిన్న పిల్లని, 11 months ఉన్నప్పుడు తీశారు నా పుట్టు వెంట్రుకలు. తర్వాత మా బాబు పుట్టు వెంట్రుకలు తీయడానికి వచ్చాము. అది సెకండ్ టైం అండ్ ఇది థర్డ్ టైం. ఇక్కడ నేనైతే ఫ్యామిలీతో రాలేదండి, గ్రూప్ మెంబర్స్తోనే వచ్చాను. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ తెలీదు నాకు. ఒక 3 to 4 members అయితే తెలుసు అంతే. మిగతా వాళ్ళంతా కొత్త.
తెలిసిన ఆంటీ వాళ్ళతో కలిసి వచ్చా అనమాట. ఫస్ట్ డే అయితే ఇట్లా స్టార్ట్ అయింది మనది కొండపైకి మన ప్రయాణము. ఈ కొండలు, ఈ పచ్చదనం చూస్తుంటే అయితే నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో నేను ఒక బ్రేక్ తీసుకోవాలి నా డైలీ రొటీన్ నుంచి. పొద్దున్నే లేవడం, వంట చేయడము, ఆఫీస్ వర్క్, బాబుని చూసుకోవడము, ఇది ఒక మొనాటనీ లాగా అయిపోయి ఎట్లా అంటే ఇంకొద్ది రోజులు అయితే ఆ వచ్చే ఫ్రస్ట్రేషన్కి నేను పిచ్చిదాన్ని అయిపోతానేమో అనే స్టేజ్కి వచ్చేసిన తర్వాత వెళ్ళాలి, నేను ఎక్కడికన్నా వెళ్ళాలి, ఈ రెస్పాన్సిబిలిటీస్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాను. కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది నో ఐడియా. వెళ్ళగలను, బట్ అన్నీ ఆలోచిస్తూ అలా ఆగిపోయాను అనమాట. అలాంటి టైంలో వచ్చిందనమాట ఈ ఆపర్చునిటీ. అరౌండ్ జనవరి ఆర్ ఫిబ్రవరి మంత్లో వచ్చిందనమాట మాకు ఇన్ఫర్మేషన్. ఏంటి అంటే శ్రీవారి సేవకి ఇలాగా ఓపెన్ అయ్యాయి రిజిస్ట్రేషన్స్ కోసము అని చెప్పేసి. సో నేను ఈ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు కదా, గ్రూప్ లీడర్ ఒకళ్ళు ఉంటారు, మిగతా అంతా గ్రూప్ మెంబర్స్. గ్రూప్ లీడర్కి ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మన డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారనమాట. సో ర్యాండమ్గా పిక్ చేస్తారు గ్రూప్స్ని శ్రీవారి సేవకి. సో అట్లా పిక్ చేసిన వాటిలో మా గ్రూప్ కూడా ఉంది. సో ఇది మేము జూన్లో ట్రావెల్ చేసాము తిరుపతికి, జూన్ మంత్లో అనమాట. ఇది పోస్ట్ చేయడానికి నేనైతే చాలా టైమే తీసుకున్నాను, కుదరట్లేదు నాకు ఇది మంచిగా ఎడిట్ చేసి మంచి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, ఇప్పటికి టైం కుదిరింది. సో రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేది నేను ఒక సపరేట్ వీడియో ప్లాన్ చేస్తాను. ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా గ్రూప్ లీడర్, వీళ్ళతో నేను ఇంకొక సపరేట్ బ్లాగ్ ప్లాన్ చేస్తాను. మీకు కావాలా వద్దా అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఫస్ట్ టైం తిరుపతి ఎప్పుడు వెళ్ళారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాట్లాడుతూనే మనం శ్రీవారి సేవా సదన్కి అయితే వచ్చేసామండి. 2 బిల్డింగ్స్ ఉంటాయి, సేవా సదన్ 1 అండ్ సేవా సదన్ 2. సేవా సదన్ 1లో అంతా ఉమెన్ సేవకులు ఉంటారనమాట. ఎవరైతే సేవ చేయడానికి వస్తారు కదా ఆడవాళ్ళు, వాళ్ళు అంతా సేవా సదన్ 1, మగవాళ్ళంతా సేవా సదన్ 2లో ఉంటారు. సేవా సదన్ 2 బిల్డింగ్లోనే మనకు రిజిస్ట్రేషన్, రిపోర్టింగ్ ఉంటుంది. సో వీళ్ళంతా మా గ్రూప్ మెంబర్స్. ఇక్కడ సేవా సదన్ 2లో ఆంటీ వాళ్ళు రిపోర్టింగ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తున్నారనమాట. సో రిపోర్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకు ఒక ఐడి కార్డ్ ఇస్తారు, మన ఫోటో ప్రింటెడ్ ఐడి కార్డ్ ఒకటి ఇస్తారు, అండ్ ఒక స్కార్ఫ్ ఇస్తారనమాట. ఇక్కడ ఏంటంటే యూనిఫామ్ ఉంటుంది సేవ చేయడానికి వచ్చిన వాళ్ళకి. ఆరెంజ్ కలర్ శారీ విత్ మెరూన్ బార్డరు అండ్ మెరూన్ కలర్ బ్లౌజ్. సో ఇట్లా అయితే మా రిపోర్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి కిచెన్ వర్క్ ఆల్రెడీ మాకు స్టార్ట్ అయిపోయింది. డే 1 రోజే కిచెన్కి వచ్చేసి వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాము. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మనం అంటే ఎంతో కొంత మన హ్యాండ్ ఉన్న దాంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ సర్వ్ చేస్తారు అని చెప్పి వెంగమాంబాలో. సో ఈ కిచెన్ డ్యూటీ అయిపోయాక డిన్నర్ చేసేసుకొని వరాహస్వామి దర్శనంకి వెళ్ళామన్నమాట. వరాహస్వామి టెంపుల్ ఎక్కడ అంటే కోనేరుకి పక్కనే ఉంటుంది. సో ఆ వరాహస్వామి దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. సో మా డే 1 అయితే ఇట్లా గడిచింది. మీకు నచ్చిందా తిరుపతి? మీరు ఎప్పుడు ఎట్లా వెళ్ళారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వెయిటింగ్ ఫర్ డే 2. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ హియర్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాము డే 2తో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఒపీనియన్స్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బాయ్.